యువజన విభాగం, యూత్ విభాగం, అలాగే విద్యార్థి విభాగం తలపెట్టినటువంటి యువ సంగ్రామ సదస్సుకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని. మనతో పాటుగా సబితా ఇంద్రారెడ్డి గారిని. మేడం, ఎందుకోసం హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు పోలీసులు? మరి ఎందుకోసం అరెస్ట్ చేస్తున్నాం? మేము చేస్తుంది తప్పేం చేస్తలేము. నిరుద్యోగ యువతకు అండగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిలబడి అక్కడ ధర్నా పెట్టుకున్నాం, మీటింగ్ పెట్టుకున్నాం. ధర్నా కూడా కాదు, మీటింగ్ పెట్టుకున్నాం. 15 రోజుల నుండి పర్మిషన్ అడిగితే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకొచ్చుకున్నాం. మరి ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు ఆపాల్సిన పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతల కదలిక వచ్చింది. ఈ ప్రభుత్వం చేసిన మోసం వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ ఆవేశాన్ని, ఆక్రోశాన్ని అడ్డుకోలేం కాబట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అక్కడున్న నిరుద్యోగులకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ప్రియాంక గాంధీ గారు వస్తుంటే అదే ప్రియాంక గాంధీ గారు అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు యూత్ డిక్లరేషన్ అని ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు. ఏం చెప్పారు? దాంట్లో సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. బ్యాక్లాగ్ పోస్టులు ఏవి ఉన్నా ఎనీ డిపార్ట్మెంట్ బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేస్తాం 1 ఇయర్లో అన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు. లేదు ఉద్యోగాలు పిల్లలు వ్యాపారాలు చేసుకుంటామన్న వాళ్ళకి 10 లక్షల లోన్ ఇస్తామన్నారు. ఇవే కదా మిమ్మల్ని అడుగుతుంది. 2.5 సంవత్సరాలు మీకు టైం ఇచ్చాం కదా. 2.5 సంవత్సరాలు యువత కూడా మీకు టైం ఇచ్చారు కదా. నిరుద్యోగ యువతలందరూ కూడా టైం ఇచ్చారు. ఇప్పుడు ఖాళీలు ఉన్నాయని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. పోలీస్ శాఖలో దాదాపు 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. విద్యాశాఖలో 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇవి 2 మేజర్ మాకు తెలిసినాయి. మరి ఎందుకు ఫిలప్ చేయట్లేరు? మొన్న 5,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్కి. 5,000 కాదు, ఉన్న 20,000 ఇవ్వండి అని నిరుద్యోగ యువత అందరూ ఈరోజు అడ్డ ధర్నా చేస్తూ ఉన్నారు, నిరాదీక్ష చేస్తున్నారు. మరి వాళ్ళకి భరోసా కల్పించి పిలిచి మాట్లాడి ఇట్లా కాదు ఇట్లా ఇస్తాం, 20,000 ఇస్తాం కానీ టైం తీసుకుంటాం, ఏదో ఒకటి చెప్పాలి కదా వాళ్ళకి భరోసా. ఏదీ లేకుండా వాళ్ళని అక్కడ అట్లాగే మాట్లాడతారు, అట్లాగే వదిలిపోతారని ఒక ముఖ్యమంత్రి మైక్ పట్టుకొని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన ఇస్తే 7,000 5,000 ఇస్తాం ఉద్యోగాలు, మీరు అటెండ్ కండి, లేకపోతే ఎంట్రీని దాకా చావండి అంటున్నాడు. అనొచ్చా? ఒక తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి నిరుద్యోగ యువతను వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు, తల్లిదండ్రులను ఆదుకోలేకపోతున్నామని బాధ ఉంటుంది. ఇక్కడ తినక ఇక్కడ ఉండి దిల్సుఖ్ నగర్లోనో అమీర్పేటలోనో లేకపోతే అశోక్ నగర్లోనో తినక ఉంటారు. ఏదో పని దొరికితే ఆ పని చేసుకుంటూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మీరు అన్న మాటకు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఒక్కసారి ముఖ్యమంత్రి గారి మాటను ఒకసారి చూసుకోవాలి. ఎవరు అడ్డొస్తే ఎవరు మాట్లాడితే వాళ్ళని చావమనే కొడుతున్నాడు. నేను చావమనడానికి మిమ్మల్ని సీట్ మీద కూర్చోబెట్టినరా? కాదు కదా. కానీ ఈరోజు మరి ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు ఆపాల్సి వచ్చిందంటే వీళ్ళు అంటారు బహదూర్ కూడా వెళ్ళొద్దు అంటారు. బహదూర్ కూడా ఎందుకు వెళ్ళొద్దు? నా జిల్లా కదా, మన రాష్ట్రం కదా, ఎందుకు వెళ్ళకూడదు బహదూర్ కూడా? ఇక్కడే ముందు బహదూర్పూర్లో ఏమైనా ప్రోగ్రామ్ పెట్టారా సబితా ఇంద్రారెడ్డి అలాగే బీఆర్ఎస్ పార్టీ? బహదూర్పూర కాదు, బహదూర్గూడ, శంషాబాద్లో. బహదూర్గూడలో తాతల నాటి నుండి ఉన్న భూమి ఒక 400-500 ఎకరాల భూమి ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ అక్కడున్న భూముల వాళ్ళ రైతుల భూములన్నీ లాక్కుంటున్నారు. రాత్రి ఒక 2,000 మంది వెళ్ళి వాళ్ళని లాక్కుంటున్నారు. ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? వాళ్ళకు ఆ రోజు నుండి ఉన్న వాళ్ళకందరికి ఒక భరోసా కల్పించాలి. అది వదిలేసి మీ దగ్గర ఏమీ లేదు కదా అని లాగేసుకుంటున్నారు. అంత పేదవాళ్ళు. ఈ పని లేకపోతే ఇంకేదైనా జిహెచ్ఎంసీఓ అక్కడ శంషాబాద్ సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు అక్కడ వెళ్ళగానే హైడ్రా అంటున్నారు, అక్కడ వెళ్ళగానే లోకల్ పోలీసు ఉన్నారు. ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు అక్కడ. ఎవరు పోతే వాళ్ళని అడ్డుకోవడం. ఇప్పుడు నన్ను అడ్డుకుంటున్నారు. నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారికి, బహదూర్గూడలో వాళ్ళకి ఏం లేవని చెప్తున్నారు కదా, మరి అదే సుల్తాన్పల్లిలో అదే శంషాబాద్లో అది గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటలేరు? ఎందుకు పెద్దల చేతుల్లో పెట్టారు? నాదర్గూల్ కోట్ల మనం గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చినాం కదా, ఎందుకు మరి ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్ ఎందుకు ఉంది? ఎందుకు వాళ్ళ రేకులు తీసేస్తలేరు? ఎందుకు హైడ్రా పోతలేదు? అక్కడ చెరువు ఉంది లోపలంటే కూడా ఎందుకు పోతలేదు? ఇది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ పేదవాడు ఉంటే పేదవాడిని కొట్టేయాలా, పేదవాడి చేతిలోకి వెళ్ళి తీసేసుకోవాలి. ఇది జరుగుతున్న తంతు. బహదూర్గూడకి ఎందుకు వెళ్ళకూడదు? బహదూర్గూడలో మా రైతులు అక్కడ తాతల ముత్తాతల నుండి ఉన్న రైతులు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వమే అరాచకం చేస్తూ ఉంటే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? ఎవరు వెళ్ళాలి? మరి ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంది, వెళ్తాం. ప్రతిపక్షమే కదా, ఆ ప్రాంతం శాసనసభ్యురాలుగా పనిచేస్తాను నేను, ఇంద్రారెడ్డి గారు. మాకు బాధ్యత ఉంది, ఖచ్చితంగా వెళ్తాం. మేము ఆ రోజు ఉన్నప్పుడు సర్వే చేసి పెట్టినాం ఏ రైతుకి ఎంత ల్యాండ్ ఉంది అనేది. పాపం దాని మీద వాళ్ళు పోయి కోర్టుకి స్టే తెచ్చుకున్నారు. స్టే ఉన్నా కూడా వాళ్ళకి ఏమంటారు పట్టించుకోవట్లేదు. స్టే కూడా పక్కన పడేసి ఆక్యుపై చేసుకుంటారు. ఇప్పుడు యువ సంగ్రామ సదస్సు కోసం పోతా ఉన్నారా? బహదూర్ కూడా పోతా ఉన్నారా? అసలు ఏంటి? పోలీసులు అయితే ఇక్కడ కనబడతా ఉన్నారు, మీ ముందట మహిళా పోలీసులు కూడా కనబడతా ఉన్నారు కదా. యువ సంగ్రామ సదస్సుకే వెళ్తున్నా, కావాలంటే నాతో రండి అని అంటున్నా వాళ్ళని. నా కార్లో ఎక్కండి, నాతో రండి, నేను అక్కడికే వెళ్తున్నా. బహదూర్ కూడా వెళ్తే నల్లప్పుడు మీరు అరెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నా. నిరుద్యోగులను కావాలని రెచ్చగొడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ.
మేము మా పనులు మేము చేస్తూ ఉన్నాం, దాదాపు 85,000 ఉద్యోగాలను ఇచ్చామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. పదే పదే ఇదే మాట చెప్తా ఉన్నారు. మీరేమో నిరుద్యోగం రెచ్చగొడుతున్న పదాన్ని వాడుతూ ఉన్నారు కదా. మరి మేము అసెంబ్లీలో ఒక ప్రశ్న వేసినాం, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని, ఎంతమంది ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారని. మరి 80,000 ఇచ్చామని ఎందుకు చెప్పలేకపోయినారు? 5,000 నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్పారు. అంటే అవన్నీ కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్సే కదా. కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వలేదని మొత్తం నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టింది మీరు. అప్పుడు రెచ్చగొట్టి కేటీఆర్ ఉద్యోగాన్ని ఉడగొట్టండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే, మరి ఆ రోజు నుండి రాగానే 85,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం, అంత శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మరి ఇప్పుడు ఖాళీలోనే ఎందుకు ఫిలప్ చేయట్లేదు? నిరుద్యోగ యువతులు అంత అమాయకులా? వాళ్ళకు తెలీదా ఏం జరుగుతుందని? తెలీదా? 2.5 సంవత్సరాలు ఓపిక పట్టారు వాళ్ళు కూడా, వస్తుందని. ముందు వాటిని ఫిలప్ చేసి వాటి మీద దృష్టి పెట్టండి, మా మీద దృష్టి పెట్టడం కాదు. వాళ్ళకి అన్నీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసు, నిరుద్యోగత కూడా అన్నీ తెలుసు. మీరు చేసిన మోసాన్ని గ్రహించారు వాళ్ళు, మీరు చెప్పిన దొంగ మాటలను గమనించారు, ఏదైతే మీరు డిక్లరేషన్ లేని ఇంట్లో ఎంత దొంగ హామీలు ఇచ్చారో కూడా వాళ్ళు గమనించారు. ఇప్పటికైనా అబద్ధాలు మాని పాలన మీద దృష్టి పెట్టి ఈ అరాచక పాలన, ఈ పోలీస్ పాలన పక్కన పెట్టారు. కన్నెపల్లి పంప్ హౌస్ నీళ్ళ డ్రామా అయిపోయింది, ఇప్పుడు నిరుద్యోగులతోని ఏదో డ్రామాలు చేయబోతా ఉన్నారు అనేటువంటి మాటకి ఏం చెప్తారు? నిజంగానే డ్రామాలలోనే బీఆర్ఎస్ పార్టీ నడుస్తుందా? డ్రామాలు ఏంటండి, కన్నెపల్లి మేము చేసింది సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాం కదా. ఎత్తిపోయినాయన రైతులకు నీళ్ళు వస్తాయని భయం ఎందుకు? మరి అక్కడ చూపించవచ్చు కదా. ఎత్తిపోయండి నీళ్లు మేము చేసినాము, సిస్టమ్ ఇట్లా ఉంది. హరీష్ రావు గారు 1.5 గంట చెప్పారు, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీకు పని చేయడానికి చేత కాకపోతే నేనుంటా ముందుండి చేపిస్తా అని చెప్పినారు కదా. భయం ఎందుకు? నిరుద్యోగ యువతను 2.5 సంవత్సరాలు మీకు వదిలేసినాం. వారం 10 రోజుల నుండి ధర్నా చేస్తున్నారు ఆడ ఇందిరా పార్క్ దగ్గర. ఒక్కడైనా రెస్పాండ్ అవుతున్నాడా? ఒక్క బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడి పిలిచి ఏం జరుగుతుందని అడిగే బాధ్యత ఉందా మీకు? ఎవరైనా మాట్లాడిస్తున్నారా? మీరే అరుస్తారు, మీరే పోతారు, గట్లగే పోతారు. కావాలంటే ఎండ్రిని దాగి చావండి అంటాడు ముఖ్యమంత్రి. వాళ్ళని మమ్మల్ని అడిగే హక్కు ఎక్కడుందండి? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని బాధ్యతగా చేశాడు. ఇదే నిరుద్యోగుల యువతలకు ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు. 1,60,000 ఉద్యోగాలు ఫిలప్ చేశారు, ప్రభుత్వ ఉద్యోగాలు. 24 లక్షల ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చినాయి, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అట్లా వచ్చినాయి. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వానికి, మీరు వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో ఏం చేశారంటే, ఒక్కసారి మీరు నోటిఫికేషన్స్ ఎన్ని ఇచ్చారు చూడండి. లేదు, అక్కడ కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే కాగితాలు ఇచ్చి ఫోటోలు దిగినరు, పోజులు కొట్టినరు, మీరు డ్రామాలు ఆడినరు. మేము లాస్ట్ డీజీపీ కూడా నా అప్లికేషన్ ఏమంటారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు మా ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారికి కూడా. సరే నిరుద్యోగ యువతలకు ఉద్యోగాలు ఇచ్చినామంటే డీజీపీ గారికి కూడా ఆయన తీసుకున్నప్పుడు ఆయనకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాయి. అది అలవాటు అయిపోయింది. నేనేమంటే ఇప్పటికైనా ఇవన్నీ పక్కన పెట్టి మేమేం చేస్తున్నాము, మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం. లగచర్లలో ల్యాండ్ అయినప్పుడు వాళ్ళ పక్షాన ఉన్నాం, బాదురుగూడలు ఇప్పుడు వాళ్ళ పక్షాన ఉంటాం, నాదర్గూడలో వాళ్ళ పక్షాన ఉన్నాం, ఖచ్చితంగా వాళ్ళ పక్షాన ఉంటాం. మా బాధ్యత అది. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోతే ప్రతిపక్షంగా ఉండడం మా బాధ్యత. ఖచ్చితంగా ఉంటాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మీ మెడలు వంచి తీసుకుని ఉద్యోగాలు ఇచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటాం, వాళ్ళ పక్షాన నిలదీస్తూనే ఉంటాం. ఇది సబితా ఇంద్రారెడ్డి చెప్తున్న మాటలు. మొత్తం మీద సబితా ఇంద్రారెడ్డి ఇక్కడి నుంచి బయలుదేరేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. పోలీసులు తనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, పూర్తిగా పోలీసులకి అలాగే సబితా ఇంద్రారెడ్డికి మధ్య ఒక వాగ్దాదం కూడా ఒక చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి అవకాశమే తీసుకుంటాను, నేను వెళ్తాననేటువంటి మాటనైతే సబితా ఇంద్రారెడ్డి చెప్తున్నట్టు పరిస్థితి.